ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టకరమైన ఉండ్రాళ్ళ తాడుకల పాశం. ఈ పాశంకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే గోధుమ పిండిని చపాతీ పిండిలా మంచి కలుపుకొని ఇక్కడ నేను చూపించే విధంగా తాడుకలు ఉండ్రాళ్ళు చేసుకోవాలి. నేను క్లియర్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు తాడుకలు చేసుకోవాలి, ఉండ్రాళ్ళు కూడా చేసుకోవాలి. ఎంత పొడిపిండి వేసుకుంటే అవి అంత అతుక్కోకుండా ఉంటాయి. పైన మనం అలా చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం పొడిపిండి వేసుకుంటూ తాడుకలు చేసుకుంటే ఏంటంటే అవి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇట్లా ఎంత పిండి వేసుకుంటే అంత మంచిగా అతుక్కోకుండా ఉంటాయి ఉండ్రాలు తాడుకలు. ఇవన్నీ మొత్తం మనకి ఎంత ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ పిండి కలుపుకొని తక్కువ చేసుకోవచ్చు. ఉండ్రాలు కావాలంటే ఉండ్రాలు చేసుకోవచ్చు, తాడుకలు కావాలంటే తాడుకలు చేసుకోవచ్చు. కానీ పాశంలకి నేనైతే ఒక బగోన్లో 2 గ్లాసుల వాటర్ పోసుకొని 1 గ్లాస్ షుగర్ వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యిలో వెంచి పక్కకు పెట్టుకున్నాను. వాటర్లో చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసినాక ఇట్లా మంచిగా మనకు అది మసలే టైంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇట్లా రావాలి పైన. ఇట్లా వచ్చిన తర్వాత ఒక స్పూన్ తోటి కలిపి మనం ఇట్లా చూస్తే వాటర్ లిక్విడ్ అనేది తెలుస్తుంది. డ్రాప్స్ పడుతుందా, తీగలాగా వస్తుందా అనేది మనకు కనిపిస్తుంది. అది మనకు లైట్గా తీగలాగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం చేసుకున్న తాడుకలు ఉండ్రాలన్నీ వేసేసుకోవాలి. చూడండి పొడిపిండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా వస్తుంది అనమాట. విడివిడిగా మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అందులో వేసుకొని నార్మల్గా మనం స్పూన్తో కలుపుకోవాలి. ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా చేసుకోండి. అట్లా కలుపుతూ కొన్ని వేసుకోవాలి. మీరు అందులో చూడండి అవి అతుక్కోకుండా విడివిడిగా ఎంత మంచిగా వస్తున్నాయో నేను కలుపుకుంటూ చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు తాడుకలు ఉండ్రాలన్నీ అందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మొత్తం అది దగ్గరకు వచ్చేస్తుంది. మనకి నచ్చిన విధంగా చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఇట్లా కొంచెం వాటర్లా ఉండాలంటే అట్లనే కొంచెం సేపు స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. లేదు గట్టిగా కావాలనుకుంటే అది మంచిగా ఉడికి దగ్గరకు వచ్చేదాకా ఉంచుకొని లాస్ట్కి వేసుకొని కొంచెం చల్లగైనా వేసుకొని తినండి. పాకంలో తాడుకలు అంత బాగుంటుంది అన్నమాట. ఎంత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్టీ ఉంటుంది పాశం దానికి. ఈ విధంగా మన ఊర్లో వాళ్ళు చేస్తుండే అప్పట్లో. ఇప్పుడు డిఫరెంట్గా చేస్తారు. ఇది మన ఊర్లో చేసే రెసిపీ. ఊర్లలో పాశం ఈ విధంగానే చేస్తారు. మొత్తం చల్లుకుంటూ తాడుకలు వేసుకుంటూ కలుపుకోవాలి, అతుక్కోకుండా విడివిడిగా వస్తాయని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.